హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. మిత్ర అర్జున్తో గొడవ పడుతూ, నువ్వు ఒక ఆడదాన్ని అడ్డం పెట్టుకొని గెలవడం కాదు, చేతనైతే ఒక మగాడిలాగా గెలిచి చూపించు అని చెప్పి అంటూ ఉంటాడు. నాలుకను తిప్పి మాట్లాడితే నీకన్నా నేను మాటలు దారుణంగా మాట్లాడగలను, నీ నోటిని కంట్రోల్లో పెట్టుకో అని చెప్పి మిత్ర అర్జున్ని హెచ్చరిస్తూ ఉంటే, ఇక అప్పుడు అర్జున్, చూడు మిత్ర, నువ్వు చెబితే వినే స్థాయిలో నేను లేను. ఏమీ తెలియకుండానే నేను ఈరోజు ఈ స్థాయికి వచ్చానా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. స్థాయి అనేది తిరిగే బంగ్లాల్లో రాదు, అలాగే అంతస్తుని బట్టి రాదు. 100 మందిని పిలిచి 100 రకాల ఐటమ్స్ పెట్టినంత మాత్రాన పద్ధతిగా ఉన్నట్టు కాదని చెప్పి మిత్ర అంటూ ఉంటే, పద్ధతుల గురించి సాంప్రదాయాల గురించి నువ్వు నాకు నేర్పిస్తున్నావా? త్వరలోనే నేనంటే ఏంటో నీకు చూపిస్తాను అని చెప్పి అర్జున్ మిత్రని హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక్కసారి గెలిచినంత మాత్రాన నువ్వు విర్రవీగకు. త్వరలోనే గెలుపుని నా సొంతం చేసుకొని పర్మనెంట్ అడ్రస్గా మార్చుకుంటాను. ఇది నేను నీకు విసిరే సవాల్. అలాగే నీ వెనక నిలబడి నీకు సపోర్ట్గా ఉన్న వాళ్ళకు కూడా నేను ఈ ఛాలెంజ్ చేస్తున్నాను అని చెప్పి మిత్ర అలా అర్జున్కి సవాల్ విసిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అలా మిత్ర అర్జున్ల మధ్య పార్టీలో చాలా పెద్ద గొడవ జరుగుతుంది. తెల్లవారగానే వివేక్ జరిగిన గొడవ గురించి అరవిందకి చెబుతాడు. అసలు రాత్రి ఎంత పెద్ద గొడవ జరిగింది తెలుసా పెద్దమ్మ? ఇద్దరి మధ్య పెద్ద యుద్ధమే జరిగింది. ఇద్దరు కలిసి పెద్ద సునామీని సృష్టించారు అని చెప్పి అంటూ ఉంటాడు. వాళ్ళిద్దరి మధ్య ప్రత్యర్థుల పోటీ ఉంటుందనుకుంటే వీళ్ళు ఇలా పర్సనల్ గొడవలాగా మార్చుకోవడం ఏంటిరా, నాకేం అర్థం కావట్లేదు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఆ విషయాన్ని పక్కన పెడితే రాత్రి మరొక ఇంట్రెస్టింగ్ విషయం కూడా జరిగింది పెద్దమ్మ. అదేంటంటే ఫంక్షన్లో జాను లక్ష్మీ వదిన్ని చూసిందట అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు. దాంతో అరవింద దీక్షితులు గారు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. లక్ష్మి నీ చుట్టుపక్కలే ఉంది అరవింద, లక్ష్మి బతికే ఉంది అని చెప్పి దీక్షితులు గారు చెప్పిన మాటల్ని అరవింద గుర్తు చేసుకుంటూ, అంటే దీక్షితులు గారు చెప్పినట్టుగా నిజంగా లక్ష్మి బతికే ఉందా అని చెప్పి అరవింద ఆలోచిస్తూ ఉంటే, రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? చనిపోయిన లక్ష్మి పార్టీలో కనిపించడం ఏంటి అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. అప్పుడు వివేక్, అది కాదు మామ్, జాను వదిన గురించి ఎక్కువగా ఆలోచిస్తుంది కదా, అందుకే ఎవరినో చూసి వదిన అనుకున్నట్లుంది అని చెప్పి అంటూ ఉంటే, ఓ నువ్వు అలా అంటున్నావా అని చెప్పి దేవి అని అంటూ ఉంటుంది. మరి దీక్షితులు గారు లక్ష్మి బతికి ఉందని ఎందుకు చెప్పినట్టు అని అరవింద ఆలోచనలో పడుతుంది. ఇంతలో మిత్ర, ఏంటి ఉదయాన్నే దేని గురించి డిస్కషన్ పెట్టారని చెప్పి అక్కడికి వస్తాడు. ఏంటి మిత్ర, నువ్వు రాత్రి అర్జున్తో ఎందుకు గొడవ పడ్డావు అని చెప్పి అంటూ ఉంటే, ఆ అర్జునే పొగరగా మాట్లాడాడు మామ్, అందుకే నేను సరిపోయే సమాధానం చెప్పాను అని మిత్ర అంటూ ఉంటాడు. ఇంతలో లక్కీ అక్కడికి వస్తుంది. అదిగో లక్కీ స్కూల్కి వెళ్ళడానికి రెడీ అయి వచ్చేసింది. ఒరే వివేక్, వెళ్ళి లక్కీని స్కూల్లో దింపేసిరా అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు దేవి అని, లేదక్క, వివేక్ స్కూల్కి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి అంటూ ఉంటుంది. సరే అలా అయితే నువ్వే దింపేసిరా మిత్ర అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు లక్కీ, ఏం వద్దు నానమ్మ, కావాలంటే నువ్వు నన్ను స్కూల్ దగ్గర డ్రాప్ చేయి, లేదంటే ఇంకెవరినైనా ఇచ్చి పంపించు, అంతేకాని ఆయన్ని మాత్రం స్కూల్కి రమ్మని చెప్పి అనొద్దు. నేను ఎవరిని బతిమలాడదలుచుకోవడం లేదు, నేను ఎవరితో మాట్లాడడం లేదు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, నేను కూడా ఎవరితో మాట్లాడట్లేదు మామ్ అని చెప్పి మిత్ర కూడా అంటూ ఉంటాడు. అసలు పద్ధతిగా ఎలా ఉండాలో తెలీదు, అనవసరంగా గొడవ పడుతూ ఉంటారు అని చెప్పి లక్కీ అంటూ ఉంటే, అప్పుడు అరవింద, ఏవింద్రా మీ ఇద్దరికి ఎప్పుడు పప్పు ఆవకాయలాగా కలిసిపోయే వాళ్ళు, ఈరోజేంటి ఉప్పు నిప్పులాగా చిరుబురులాడుతున్నారు అని చెప్పి అరవింద అంటూ ఉంటే, అప్పుడు లక్కీ, రాత్రి నా ఫ్రెండ్ పార్టీ కోసం అని చెప్పి తీసుకువెళ్తే ఆ ఫంక్షన్లో గొడవ పడ్డారని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మరి అదేం చేసిందో అడుగు మామ్, ఫ్రెండ్ బర్త్డే అని చెప్పి నన్ను ఆ ఫంక్షన్కి తీసుకుని వెళ్ళింది, అది ఆ ఫంక్షన్కి తీసుకువెళ్ళడం వల్లే అర్జున్తో నేను గొడవ పడాల్సి వచ్చిందని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. సరే సరేలేరా, మీ గొడవ ఇక ఆపండి, రా లక్కీ, నిన్ను నేను కారులో కూర్చోబెడతానని చెప్పి అరవింద లక్కీని కారులో కూర్చోబెడుతుంది.
మిత్ర లక్కీ ఇద్దరు కూడా చాలా కోపంగా కార్లో వెళ్తూ ఉంటారు. ఇందులో జాను రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉంటే మా టీచర్ వెళ్తుందని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. మిత్ర కారు ఆపుతాడు. టీచర్ రండి టీచర్, కార్లో వెళ్దామని లక్కీ అంటూ ఉంటే కొంచెం దూరమే కదా నడిచి వెళ్తానని జాను అంటుంది. మరేం పర్వాలేదులే జాను, నేను కూడా స్కూల్కే కదా వెళ్తున్నాను అని చెప్పి మిత్ర అనడంతో జాను కారులో కూర్చుంటుంది. ఆ తర్వాత జాను అసలు ఎందుకు నువ్వు నడిచి వెళ్తున్నావని చెప్పి మిత్ర అడుగుతాడు. అప్పుడు లక్కీ మా బాబాయ్ వస్తాడేమో, బైక్ మీద ఎక్కించుకుంటాడేమోనని అలా నడిచి వెళ్తున్నారు కదా టీచర్ అని చెప్పి అంటూ ఉంటుంది. ఇదిగో ఈ మాటల వల్లే మార్క్స్ తగ్గుతున్నాయి అని చెప్పి మిత్ర అంటాడు. టీచర్ మేము ఎవరితో మాట్లాడడం లేదని చెప్పండి, అసలు పద్ధతిగా ఉండడం తెలీదు, అనవసరంగా మా ఫ్రెండ్ పార్టీలో గొడవ చేశారు, ఆయన అలా గొడవ చేయడం వల్ల మా ఫ్రెండ్ హర్ట్ అయ్యాడు అని చెప్పి లక్కీ అంటూ ఉంటుంది. అసలు ఏమైంది మీ ఇద్దరికి, ఎందుకు తండ్రి కూతుళ్ళు ఇద్దరు గొడవ పడుతున్నారని చెప్పి జాను అంటూ ఉంటే అప్పుడు మిత్ర నేను నీతో మాట్లాడాలంటే ఏం చేయాలని అడుగుతూ ఉంటాడు. సారీ చెప్పాలి అని లక్కీ అంటుంది. సరే అయితే సారీ అని చెప్పి మిత్ర అంటాడు. చెప్పాల్సింది నాకు కాదు, తప్పు చేసిన చోట సారీ చెప్పకుండా నాకెందుకు సారీ చెప్పడం, మా ఫ్రెండ్ జున్నుకి సారీ చెప్పాలని లక్కీ అంటుంది. ఆ పిల్ల పిచ్చుకకి నేను సారీ చెప్పాలా, అస్సలు చెప్పనని మిత్ర అంటాడు. నేను తప్పు చేస్తే చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా చూడకుండా సారీ చెబుతాను కదా, మరి మీరెందుకు ఇలా చేస్తున్నారు, మీరు మా ఫ్రెండ్ జున్నుకి సారీ చెబితేనే నేను మీతో మాట్లాడతాను, లేకపోతే మాట్లాడను అని చెప్పి అలా లక్కీ అలిగి కూర్చుంటుంది. సరే నేను కూడా నీతో మాట్లాడనంటూ మిత్ర కార్ని స్కూల్ దగ్గరికి పోనిస్తూ ఉంటే వాళ్ళిద్దరిని చూసి జాను నవ్వుకుంటూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని మిత్ర గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నేను ఇక్కడికి రావడం వల్ల ఎప్పుడైనా సరే మిత్ర గారు నాకు ఎదురుపడే అవకాశం ఉంది, మిత్ర గారి నుండి ఎలాగైనా సరే దూరంగా వెళ్ళిపోవాలి, అలా వెళ్ళిపోదాం అనుకుంటే వసుంధర ఆంటీ ఒప్పుకుంటారో లేదో అంటూ ఏదో ఆలోచిస్తూ క్యారేజ్లో పెట్టాల్సిన అన్నాన్ని డైనింగ్ టేబుల్ మీద పెడుతూ ఉంటుంది. ఇంతలో జున్ను అక్కడికి వస్తాడు. అమ్మ నువ్వు డైనింగ్ టేబుల్ని ఏమైనా కుక్క పిల్లలాగా పెంచుకుంటున్నావా, బాక్స్లో అన్నం పెట్టకుండా డైనింగ్ టేబుల్కి అన్నం పెడుతున్నావేంటని చెప్పి అంటూ ఉంటాడు. ఇంతలో వసుంధర కూడా అక్కడికి వచ్చి అమ్మ లక్ష్మి నువ్వు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నావంటే ఖచ్చితంగా ఏదో ముఖ్యమైన విషయం గురించి ఆలోచిస్తూ ఉంటావు, అది నిన్ను బాధ పెట్టేదైనా లేదంటే సంతోష పెట్టేదైనా అయ్యుండొచ్చు అని చెప్పి అంటూ ఉంటుంది. నేను మీతో కొంచెం మాట్లాడాలంటీ అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే అమ్మ నన్ను ఈరోజు స్కూల్ దగ్గర దిగబెట్టమ్మా అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు. చెలమయ్య తీసుకువెళ్తాడులే అని లక్ష్మి అంటూ ఉంటే లేదమ్మా నువ్వే రావాలని జున్ను పట్టుబడుతూ ఉంటాడు. అమ్మ నాతో ఏదో మాట్లాడాలంటుంది కదా నాన్న అని చెప్పి వసుంధర అంటూ ఉంటుంది. నా మనసులో ఉన్న మాటనే లక్ష్మి మాట్లాడాలనుకుంటుందేమో అని చెప్పి వసుంధర సంతోషపడిపోతూ ఉంటుంది. అసలు లక్ష్మి ఏ విషయం గురించి మాట్లాడాలనుకుంటుందని చెప్పి అర్జున్ కూడా ఒక దగ్గర నిలబడి ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో జున్ను అమ్మ నువ్వే నన్ను దిగబెట్టాలి, సాయంత్రం వరకు నీ మొహం చూడకుండా ఉండాలి కదా, అలా నేను ఉండలేను, ప్లీజ్ అమ్మా అని చెప్పి జున్ను బతిమలాడుతూ ఉండడంతో సరే పద జున్ను అంటూ లక్ష్మి జున్నుని తీసుకొని స్కూల్ దగ్గరికి వస్తూ ఉంటుంది. ఇక అలా వాళ్ళు కార్లో వచ్చేటప్పుడు అమ్మ వైజాగ్ నాకు చాలా బాగా నచ్చింది, ఇక్కడ క్లైమేట్ మనుషులు స్కూల్లో ఫ్రెండ్స్ అన్నీ బాగా నచ్చాయి, పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోదామని జున్ను అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి జీవితాన్ని వెతుక్కుంటూ ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్దాం అనుకుంటే జున్ను ఏంటి ఇలా అంటున్నాడు అనుకుని అలా అనుకోవడం తప్పు జున్ను, పరిస్థితులకు తగ్గట్టుగా ఉండాలి, ఎక్కడికంటే అక్కడ వెళ్ళి అలవాటు చేసుకోవాలని చెప్పి అంటూ ఉంటే ఎందుకమ్మా అలా, నాకు వైజాగ్ నచ్చింది కదా అని జున్ను అంటూ ఉంటాడు. సారీ జున్ను ప్రస్తుతం నీకేం చెప్పలేనని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు అలా జున్ను లక్ష్మి ఇద్దరు కూడా స్కూల్కి వస్తూ ఉంటే మిత్ర జానుని లక్కీని స్కూల్ దగ్గర డ్రాప్ చేస్తాడు. జాను లోపలికి వెళ్తూ ఉంటే లక్కీని కూడా తీసుకువెళ్ళు జాను క్లాస్ రూమ్కి అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. మీరు వెళ్ళండి టీచర్, నేను మా ఫ్రెండ్ జున్ను వచ్చేంత వరకు ఇక్కడే ఉంటాను అని చెప్పి లక్కీ అంటుంది. జాను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్కీ మిత్రతో నాన్న మీరు నా ఫ్రెండ్ జున్నుకి సారీ చెబితేనే నేను మీతో మాట్లాడతాను అని చెప్పి అలా పట్టుబడుతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.